నమస్కారం అండి. రేపు జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చి సంవత్సర పరిపాలన జరుగుతుంది. ఈ రోజు నుంచి కడపలో మహానాడు సభలు జరుగుతున్నాయి. ఈ సంవత్సర పరిపాలనలో ఏవి ఫాస్ట్గా జరిగినాయి, ఏవి మొదలవ్వలేదు, అసలు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ రెడ్డి పాలన ఉన్నప్పుడు చెప్పిన నియమాలన్నీ ప్రజలకి కరెక్ట్గా గుమ్మం దగ్గరికి ప్రతి పాలన వచ్చినాయండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి పింఛన్ కానీ లేదంటే యువతకు ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఇంతవరకు విద్యార్థి ప్రభుత్వం యువతకైతే ఎటువంటి న్యాయం జరగలేదు మాకు తెలిసినంత మటుకి. ప్రతి ఒక్కరిది అదే పింఛన్లు అన్నారు, పింఛన్లు పెంపు అన్నారు. అదొకటి చేస్తే సరిపోదు కండి. అదివరకు జగన్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి ప్రభుత్వం అని చెప్పి ప్రతి పింఛించేది. ఇప్పుడు అంటే వయసులో ఉన్నవాళ్ళు నడిచి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు స్తోమతుంది. పెద్దవాళ్ళకి తీసుకొచ్చుకొని పడిగా అప్పుడు కాసేంత ఇది లేదు కదండి. చాలామంది ఇప్పుడు వాతావరణం ఈ 2-3 రోజుల నుంచి కొంచెం చల్లబడింది. మొన్నటిదాకా పింఛన్ తీసుకోవడానికి అంతమంది ముసలోళ్ళు పడిపోయేవాళ్ళు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పట్టించుకుంది ఏం లేదు. ప్రభుత్వం ఏం చేసింది, ఏం సాయం చేసిందండి? యువతకి ఉద్యోగం చేయాలి, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది చెప్పండి ప్రభుత్వం వచ్చిన తర్వాత? చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఒక వ్యవస్థ ఉండేది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా 1-2 రోజులు ఏ విషయం తెలిసేది. ఇప్పుడు అసలు ఎక్కడ ఎవరు చేసినా కానీ ముందు కరెక్ట్గా ఎక్కడ ఈ సచివాలయాల్లో ఆ సెక్రటరీలు చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి కరెక్ట్గా అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం కూడా లేదు. ఎక్కడికక్కడ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. మనం ప్రతి విషయాన్ని మనం వెళ్ళి మనం శోధించుకుని ప్రతిదాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు కరెక్ట్గా వచ్చి మనకి ఇదిగోండి మేడం ఈ విషయం కరెక్ట్గా ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మనకు తెలియజేసిన వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు సొసైటీ గురించి కొంచెం బాగా తెలిసిన వాళ్ళు అయితే ప్రతిదీ అడుగుతారు. చదువులేని వాళ్ళు లేకపోతే మామూలుగా నిరుద్యోగులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అడగటం ఎలా తెలుస్తుంది ప్రభుత్వం గురించి? వాళ్ళకి మాకు ఇది కావాలి అని చెప్పి అడిగితే కరెక్ట్గా చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? రేషన్ కూడా ఇంతవరకు ఇంటింటికి డోర్ డెలివరీ ఉండేది, వ్యాన్లు వచ్చాయి. అవి కూడా తీసేసి జూన్ 1 నుంచి డిపోల్లో తీసుకోమంటున్నారు. వికలాంగుల పరిస్థితి ఏంటి, లెగలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదండి. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎవరిని వెళ్ళి అడుగుతారు? ఎవరు వెళ్తే కరెక్ట్గా పనిచేస్తారు చెప్పండి? మాకైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఉపయోగం వచ్చింది ఏం లేదండి. జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలు ఇంకో మాట అనుకోవచ్చు, జగన్ గారు ఉన్నప్పుడు జనాలకి డబ్బులు ఇచ్చి సోమరపోతలుగా తయారు చేస్తారు అది ఇదని. కానీ అలా అనుకున్నా కానీ ఎవరికి ఏ కుటుంబానికి జరగాల్సిన న్యాయం ఆ కుటుంబానికి అతను చేశాడు, కాదనట్లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇప్పుడు రోడ్లు వేస్తే సరిపోతుందా? సమాజం బాగుపడదుగా? లేకపోతే అంటే ఇంకోటి చేస్తే కార్యకలాపాలు రంగులు వేస్తే తగ్గిపోతుందా? సరిపోదు కదా. జనానికి ఏది కావాలో కరెక్ట్గా అది అందించి కూటమి ప్రభుత్వాన్ని కరెక్ట్గా సరి చేసుకుంటే నెక్స్ట్ వెనక జరిగిపోయిన ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటనేది ప్రజలు అనేది కరెక్ట్గా సమాధానం ఇస్తారు. ఈ రోజు నుంచి కడపలో 3 రోజుల పాటు ఇవాళ రేపు ఎల్లుండి కూడా మహానాడు సభలు చేస్తున్నారు. 1 year పరిపాలనలో ఏం జరిగిందని చెప్పడానికి పెట్టారు, అసలు ఏం చెప్పబోతున్నారు? అది ప్రజలకే అర్థమవుతుందండి. ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు. ప్రజలకి ఏది అయితే న్యాయం జరిగిందో ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో న్యాయము, ఇప్పుడు ఈ 6 నెలలు ఈ 6 నెలల ప్రభుత్వంలో ఏమి జరిగింది అనేది ప్రజలే డైరెక్ట్గా ప్రజల ముందుకే వస్తారు కాబట్టి ప్రజలే వాళ్ళకి నిలదీస్తారు. ఖచ్చితంగా మీకు నచ్చిన ప్రభుత్వం ఏదో సంక్షేమం పరంగా ఖచ్చితంగా మాకైతే ఖచ్చితంగా జరిగింది అయితే అనేది వైఎస్ఆర్ పాలనేనండి. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగ సమాధానం కరెక్ట్గా లేదు. మేమైతే అదే చెప్తాం. అవుతుందా నిజంగా? సూపర్ 6 అవుతుందా లేదనేది తర్వాత వాళ్ళ డెసిషన్ బట్టి ఉంటుందండి. చేసేది చేయింది అనేది తర్వాత సంగతి. మాకైతే ఇప్పుడు 6 నెలల్లో జరిగిన ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ జగన్ గారి పాలనే బాగా నచ్చింది అండి. సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపించాయి మీ అభిప్రాయం? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, కానీ ఆ కార్యక్రమాలు 6 కార్యక్రమాలు ముందుకు వెళ్తే బాగానే ఉంటాయి. మా ఏదైతే ఉందో ఈరోజు 8:30కు మొదలవబోతుంది కడపలో. చూసుకున్నట్లయితే అనేక అంశాలు చెప్తున్నారు సార్. రైతు పరిస్థితి బాగాలేదండి. దాని గురించి చూసుకున్నట్లయితే ఈ రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీబాబు జూన్ 12ని ఇస్తామంటున్నారు. ఇంప్లిమెంట్ చేయలేదండి, ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం ఎలా ఉంది సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు కొద్దిగా పర్వాలేదండి. కరెంట్ ఛార్జీలు భారంగా ఉన్నాయా? పర్లేదు, భారంగానే ఉన్నాయి, పక్కా భారంగానే ఉన్నాయి. గత ప్రభుత్వం సంక్షేమం మంది ఎక్కువ శాతం, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం అంటుంది ఈ ప్రభుత్వం. వ్యత్యాసం ఎలా ఉంది? వ్యత్యాసం అంటే ఇది ఇంకా ఊపందుకోలేదుగా, ఊపందుకోవాలి. సూపర్ 6 ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా 4 పథకాలు జూన్ 12 అంటున్నారు. రానివ్వండి సార్, వచ్చిన తర్వాత చెప్తాను. చూసుకుంటే సార్ మరి కేంద్ర ప్రభుత్వం గట్టి సహాయం ఉంది కదా, 1 year ప్రొలాంగ్ అయిందిగా చూస్తున్నారు. అవుతుంది అనుకుంటున్నాం మేము. ప్రస్తుతం అయితే రైతు పరిస్థితి అస్సలు బాగుంది.
మేము రైతులు. సార్, ఆధునికతతో కూడిన వ్యవసాయానికి సంబంధించి కూడా రేపు సభలో చెప్పబోతున్నారు. 3 రోజుల్లో దగ్గర దగ్గర 10 లక్షల మంది అంటున్నారు. 5 లక్షల పైచిలికే అనుకున్నారు మొదట. ఎలా ఉండబోతుంది? ఏముందిలేండి, మామూలు మీకు సభలు అంటే తెలియదు ఏముంది, మామూలుగా వస్తారు కదా, చెప్పిన దాన్ని బట్టి చూద్దాం. ఎలా ఉంది సార్? మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు కానివ్వండి, పనులు కానివ్వండి. ఏం లేదు సార్, ప్రస్తుతానికి స్తంభించి ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలి. చూద్దాం ఈ సభ తర్వాత ఏం జరుగుద్దాం. అమరావతి శంకుస్థాపన అయిన వెంటనే ఏమన్నా ఊపుంది రియల్ ఎస్టేట్ పరంగా? రియల్ ఎస్టేట్ పరంగా రియల్గా అయితే మాది గుంటూరు అండి, కొద్దిగా ఊపు ఉంది, కొద్దిగా మెరుగుంది. మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఈ మధ్యలో కడితే సరిపోయి ఉండేదా శాశ్వత భవనాలు గవర్నమెంట్కి సంబంధించి అమరావతిని అనేది? ఆ ప్లేస్లో కాకోకుండా ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో కడితే బాగుండేదని ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న మీడియా ముఖంగా అన్నారు. అలా అయితే ఏమన్నా సేవ్ అయ్యేది? మరి ఆయన కట్టలేదు కదా, అప్పుడు చెప్పారు కట్టలేదుగా, మరి ఆపారు, ఇంకో చోట అన్నారు కదా ఆయన. ఎలా ఉంది సార్? భారీ మెజారిటీ తర్వాత కూటమిలో 3 కలిసి వచ్చారు. ఒక పక్క చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పైన బీజేపీ ఉంది, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు. పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా నిబద్ధతగా చేయగలరా? ఇప్పుడు ఎటు గెలిపించుకో కాబట్టి చేస్తారనుకుంటున్నామండి, కాన్ఫిడెంట్గానే ఉన్నాము. అది సార్, కేంద్ర సపోర్ట్ లాస్ట్ వరకు ఉంటుందా? 4 years మనకి కేంద్ర సపోర్ట్ అంటే అది మీకు తెలియదేమో సార్, వాళ్ళ సంగతి. వాళ్ళు అలాగే ఉంటారు కదా, వాడినప్పుడల్లా వేరేగా ఉంటారుగా, కేంద్రం గురించి మీకు తెలియదేమో. కొత్త బాధ్యత లోకేష్ గారు అప్ చెప్దాం అనుకుంటున్నారు చంద్రబాబు గారు. ఏదైనా కొత్త పదవులు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే యంగ్ లీడర్ కదా ఆయన. ప్రస్తుతం ఉడుకు రక్తం కదండి, అదే వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్. మిగతా అంశాలన్నీ వెయిట్ అండ్ సీ అంటారు. వెయిట్ అండ్ సీ సార్, తప్పనిసరిగా వెయిట్ అండ్ సీ. అది సార్. థ్యాంక్ యూ అండి. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? రేపు జూన్ 12కి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఏమేమి అంశాలు నచ్చాయి? త్వరగా ఏం జరిగాయి? లేట్గా ఏం జరిగింది? సో త్వరగా ఏం జరిగాయంటే పిల్లలు స్టడీస్కి వెళ్ళి త్వరగా అన్నీ అప్డేట్ అయితే అయ్యాయి. సో గవర్నమెంట్ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే సో వాళ్ళకి కూడా ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళు కూడా మంచిగా పాస్ పర్సంటేజ్ కూడా పెంచారు. సో పిల్లల్ని చూసుకుంటే గత ప్రభుత్వాలు అన్నిటికన్నా కూడా పాస్ పర్సంటేజ్ వచ్చేసి పెరిగింది. సో అండ్ కొంచెం పథకాలు అనేది ఇవ్వడం అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. అయితే ఉందో మహానాడు సభలు ఈ 3 రోజులు జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూటమిలో భాగంగా ఉన్న వాళ్ళతో భారీ ఎత్తున పెడుతున్నారు. కొంచెం కరోనా ఎఫెక్ట్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా వింటున్నాం, కొన్ని కేసులు అవి ఎలా అనిపిస్తుంది? సో కరోనా అనేది వస్తుందనేసి వింటున్నాము. సో ఏదైనా సరే మరీ అంతకన్నా దారుణంగా ఉండదు. సో మనం సేఫ్టీ అనేది తీసుకోవాలి, కానీ ఫస్ట్లో ఉన్నట్టయితే ఉండదు అనేది నా ఫీలింగ్. ఎలా ఉంది చూసుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? ఫాస్ట్గా ఉన్నాయా, స్లోగా ఉన్నాయి? సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొన్ని వచ్చేసి ఫాస్ట్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి స్లోగా ఉన్నాయి. సో లాస్ట్ ప్రభుత్వం కూడా అమ్మఒడి అన్నారు కానీ కొంచెం ఒక 2-3 times అట్లా ఇచ్చుంటారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక 1-1.5 year అయ్యాక ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే అప్పుల్లో ఉంది కాబట్టి రాష్ట్రము. సో అది వచ్చేసి మనం అర్థం చేసుకొని అప్పుడు మనము ఫైర్ అయితే వాళ్ళ మీద ఒక అర్థం అనేది ఉంటుంది. సో అది అర్థం చేసుకోకుండా మనం ఫైర్ అవ్వడం అనేది తప్పనేసి నా ఫీలింగ్. ఏదైతే ఉందో రేషన్ డిపోలకు సంబంధించి మళ్ళీ రేషన్ డిపోల్లో ఇస్తాము, డోర్ డెలివరీ ఉండవు, వ్యాన్స్ ఉండవు అంటారు. కొంతవరకు ఏదన్నా ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, లెగలేని వాళ్ళకి, వికలాంగులకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎందుకు అంటే ఆ సేవలు ఆపేస్తాము, రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది అంటున్నారు కదా ఏపీలో, ఎలా? సో ఖచ్చితంగా వికలాంగులకి అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి వచ్చేసి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అది వచ్చేసి ఇంటికి కనీసం ఒక యంగ్ వాళ్ళకి ఇవ్వకపోయినా సరే రేషన్ ముసలోళ్ళకి అండ్ వికలాంగులకి ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది అనేసి మేము అందరం కోరుకుంటున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పాత ప్రభుత్వంలో జగన్ గారు. ఈ వ్యత్యాసం ఎలా ఉంది? సంక్షేమం అభివృద్ధి వీళ్ళ ఎజెండా, అప్పుడు సంక్షేమము ఎలా? సో సంక్షేమం ప్రకారం అయితే నాకు వీళ్ళది నచ్చిందండి. సో వాళ్ళది ఏంటంటే బాగుంది, కానీ నేను వచ్చేసి ఫ్యూచర్ డెవలప్ చేస్తాం అంటున్నారు. సో లైక్ ఇప్పుడు మనం ఎటు బయట కంట్రీస్కి వెళ్ళకుండా చేస్తాము, బయట స్టేట్స్కి వెళ్ళకుండా చేస్తాం అంటున్నారు. సో సాఫ్ట్వేర్ చదివినా సరే ఇక్కడ మనం వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా సరే బెంగళూరు, హైదరాబాద్ ఇదంతా తిరగాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదంతా ఏమైందంటే ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనకి ఇండియాలో అంతగా డెవలప్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఇక్కడ. సో అదంతా కూడా ఇండియాలో డెవలప్ చేసి మన ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుందనేసి కోరుకుంటున్నాను. అండి, కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనకు సంబంధించి రేపు జూన్ 12కి 1 సంవత్సరం అవుతుంది. సో ఏంటంటే వీళ్ళు అట్టహాసంగా ఈ రోజు నుంచే కూటమికి సంబంధించి మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. మినీ మహానాడులు అన్ని చోట్ల జరిగాయి. విజయవాడ వ్యాప్తంగా చూసుకున్న బ్యానర్లు చూస్తున్నారు, చలో మనకి కడప అని. విజయవాడ కానీ కరోనా అంత విజయవాడలో అంత ఏమీ లేదు సార్. బయట ఎక్కడన్నా ఊర్లో ఉందని అంటున్నారే కానీ విజయవాడలో ఎక్కడా కనపడతలా. అదే సార్. సూపర్ 6 పథకాల్లో మొదటి 2 ఇచ్చారు. పర్వాలేదు, బాగానే ఉంటుందండి. ఏమేమి గమనించారు టోటల్గా? ఏమన్నా మనకు అంత ఐడియా లేదు సార్. లేదా పనులు ఉన్నాయా?
కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు బాగా పెంచేస్తున్నారు కదండి. ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు వాడిని కాదు ఇప్పుడు వేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. దానికి సమాధానం ఎవడో చెప్పట్లేదు. గతంలో 2 రూపాయల చిలుకు పైసలకి మనం కొనుక్కున్నట్టయితే ఇప్పుడు 4 చిల్లర అవుతుంది. సార్ ఇప్పుడు 2 సంవత్సరాలు కదా ప్రతి సంవత్సరం బిల్లు కట్టేస్తున్నాం. మళ్ళీ దానికి రీఛార్జీలు అని చెప్పి మళ్ళీ వేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. వెళ్ళి అడుగుతుంటే ఎవరో ఒక్కళ్ళ కాడ చెప్పట్లేదు దాని సమాధానం. దీనికంటే అదే ఎక్కువ నెల వస్తుంది. అసలు కరెంటు బిల్లు కంటే కొసర ఎక్కువైంది. అది ఎలా ఉంది సార్? పక్క నిత్యావసర సరుకుల ధరలు ఇవన్నీ మామూలే అండి. దాని గురించి మనం ఏం చెప్పాల్సిన పని లేదండి. సామాన్యుడికి ఎప్పుడు కూడా జీతం పెరగదు కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరగదు కానీ ఇవన్నీ ఏది ముట్టుకున్నా గబ్బే. అది కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది కాబట్టి పోలవరం అమరావతి ఎలా ఉంటుంది సార్? మా జనరేషన్ చూస్తుందా? మనకు అంత ఐడియా లేదు సార్. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థలు బాగానే ఉంటుందండి. సార్ ఏంటి సార్ మరి ఒక నిమిషం సార్, లోకేష్ గారికి ఏమైనా కొత్త బాధ్యతలు ఏమైనా అప్పచెబుతారా ఈ మహానాడు సందర్భంగా? అన్నీ మనకు తెలియదు సార్. అదే వాటి గురించి అసలు మనకి ఏమాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు బాగానే ఉంటుంది. మరి రాను ఎలా ఉంటుందో తెలియదు. అది అంతే సార్. జూన్ 12న తల్లికి వందనం అన్నదాత సుఖీభావ 20,000 పెట్టుబడి సాయం, దాంతోపాటు ఒంటరి మహిళలకి వితంతువులకి పెన్షన్, ఈ 3 ఎలా అనిపిస్తున్నాయి? మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవు, మరి ఈ పథకాలతో పాటు ఇంత పెద్ద సభలకు చాలా డబ్బులు అవుతాయి. ఏమోనండి మరి అన్నీ మనకు తెలియదు కదా. డొనేషన్ చేస్తూ ఉంటారు కదా, ఎవరో ఒకరు స్పాన్సర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ స్పాన్సర్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్టీఆర్ హయాంలో చూసారా సార్ మహానాడు సభలు? అప్పుడు ఏమన్నా చూసామండి. అప్పుడు బాగానే అంటే మన రాజకీయాల్లో తిరగం కాబట్టి మనకు వాటి గురించి తెలియదు. మామూలుగానే ఉంటాం కాబట్టి హోటల్కి ఏదైనా కానీ వేచి చూడాలంటే అంతే సార్. సార్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి 1 ఇయర్ పరిపాలన రేపు జూన్ 12కి అవుతుంది. 4 పథకాలు ఇస్తామంటున్నారు. మరి టోటల్గా మీ అభిప్రాయం ప్రకారం ఏ అంశాలు ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏవి స్లోగా వెళ్తాయి? ఆయన కూటమి ప్రభుత్వం అంతా పథకాలన్నీ ఇచ్చినవన్నీ వాగ్దానం చేసి అమలు చేస్తున్నారండి. వాళ్ళు రాగానే ముందు రోడ్లంతా డెవలప్ చేశారు. తర్వాత ఎక్కడెక్కడ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్ 4,000 చేశారు. ఉచిత బస్సులు ఆగస్టు నుంచి పెడుతున్నారు. తల్లికి వందనం కూడా స్కూల్ ఓపెన్ చేయగానే తల్లి ఖాతాలు వేస్తూ ఉంటున్నారు. వాళ్ళు చేసేదంతా చాలా మంచిగానే ఉందండి. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాని ప్రకారం చేస్తున్నారు. ప్రణాళిక వేసాము. రేపు ఈ రోజు నుంచి జరగబోయే మహానాడు సభల్లో ఉదయం 8:30కే స్టార్ట్ అవుతున్నాయి సార్. కడపలో చూసుకున్నట్లయితే సార్, ఒకటి ఏదైతే ఉందో కార్యకర్తలు మరణించిన వాళ్ళకి సంతాపం తెలుపుతున్నారు, ఫోటో గ్యాలరీ అంటున్నారు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, తీర్మానం ఉంది. ఈ 6 సూత్రాలు డెవలప్మెంట్ కానీ లోకేష్ గారు కనిపెట్టారంటున్నారు. అవి కూడా ప్రకటించబోతున్నారు. మై టీడీపీ యాప్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఎలా ఉంటుంది ప్రణాళిక ఈసారి 2047 వరకు బాగుంటుందా? ప్రణాళిక వీళ్ళు వచ్చారంటే కూటమి ప్రభుత్వం కంపల్సరీ ఇంకొక 20 సంవత్సరాలు కంపల్సరీ చేస్తూ ఉంటుందండి. వాళ్ళ ప్రణాళికలు చేసుకుంటే ప్రభుత్వం బాగానే ఉంటుంది. ఇంకా అపోజ్ చేసిన ప్రభుత్వం కూడా రాదు. ఎందుకంటే ఇవరకు ముఖ్యమంత్రిని కలవాలంటే ఎప్పుడో ఎవరో కలిసేవారు. ఇప్పుడు డైరెక్ట్ కలవచ్చు. మన సమస్యలు ఏమైనా ఉన్నా వాళ్ళకి లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు. వాళ్ళు ఇమీడియట్లీ పరిష్కారం చేస్తున్నారు. సరే చూసుకున్నా సార్, చలో మహానాడు బ్యానర్స్ కనిపిస్తున్నాయి విజయవాడ మొత్తం. ఎలా అనిపిస్తుంది సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టుకున్నారు. ఇది కుటుంబ ప్రభుత్వం కంపల్సరీ ప్రజలకే మేలే చేసింది కానీ కీడు చేయదండి. విద్యా వ్యవసాయంతో పాటు ఆధునిక రంగాలకి ఆధునికీకరణ ఈ యొక్క డెవలప్మెంట్ వైపుగా వెళ్తేనే మంచిది అంటున్నారు. ఆ ప్రణాళిక కూడా చెప్పబోతున్నారు. లాస్ట్ రోజు 5 లక్షల మంది సభ అంటున్నారు. లాస్ట్లో 5 లక్షల మంది కంపల్సరీ వస్తారండి. ఎందుకంటే కడపలో పెట్టడం మొట్టమొదటిసారి కాబట్టి అక్కడ వాళ్ళంతా కేంద్రీకరించి కంపల్సరీ వస్తారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కంపల్సరీ చేస్తారు. కుటుంబ ప్రభుత్వం కంపల్సరీ చేసింది. దానికి మోడీ గారి సపోర్ట్ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు సపోర్ట్ చేస్తారు. దాంట్లో తేడా ఉండదండి. ఈ కుటుంబ ప్రభుత్వం బాగానే చేస్తుంది. చూసినట్లయితే ప్రభుత్వం సంవత్సర పరిపాలన రేపు జూన్ 12కి అవుతుంది. మహానాడు సభలు పెట్టడం వల్ల మంచిదేనంటారా, ఇబ్బంది ఏమైనా ఉందంటారా? మంచిదే కానీ కరోనా ఎప్పటి కొట్టేది కొంచెం చూడండి అంటున్నాం. అంతే, కొంచెం ఏం లేదు. పరిపాలన మాత్రం మస్తు ఉంటుందండి, దాంట్లో చచ్చలేదు. సంవత్సర పరిపాలన రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి, కరెంట్ ఛార్జీ తన పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుంది. 3 రోజులు సభా సమావేశాలు అంటున్నారు. ఒక పక్క మళ్ళీ కరోనా కేసులు అంటున్నారు. ఎలా చూడాలి? వస్తాయి బాబు. కరోనా కేసులు మాత్రం వచ్చే అవకాశం ఉంది. జనాలు ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తుంటారు కదా సభకి, దాని మాత్రం అవకాశం ఉంది. ఆలోచన చేయండి. ప్రభుత్వం మళ్ళీ పట్టపగ్గాలు చేపట్టాక భారీ ఎత్తున జరుపుతున్నారు. మరి ఏంటి మరి సంవత్సర పరిపాలనలో ఏ అంశాలు నచ్చాయి మీకు, మీరు చూసిన? పరిపాలన అంటే అతను అనుకున్నా చేస్తాడండి, చేయడం అనేది లేదు, చేస్తాడు. పరిపాలన బాగుంటుంది. అమరావతి కానీ పోలవరం కానీ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. అతను ఏదైనా చేయాలనుకుంటే అది ఇష్టగా చేస్తాడు. ఆఫీసర్లు ఇంకో విధమైన చిక్కుగా ఉంటుంది. సూపర్ 6 ఖచ్చితంగా సక్సెస్ అవుతుందంటారా, బాగుంటుందా? అవుద్దండి. కొద్దిగా లేట్ పట్టొచ్చాము కానీ అవుతూ మాత్రం గ్యారంటీ.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.